అయితే మీరు చెప్పినట్టు రాజకీయాలు నిజంగా లాస్ట్ 25 ఇయర్స్‌లో చూస్తే చాలా అంటే డ్రాస్టికల్ చేంజ్ వచ్చింది. మనం ముఖ్యంగా ఒకప్పుడు సర్వీస్ ఓరియెంటెడ్ పాలిటిక్స్ నుంచి మనీ ఓరియెంటెడ్ పాలిటిక్స్‌కొచ్చినాయి. అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఐ థింక్ 80స్, 90స్‌లో చూస్తే ఓన్లీ సర్వీస్ ఓరియెంటెడ్ పీపుల్. ఎవరైతే ప్రజల్లో ఉండి నిత్యం ప్రజలకు సర్వీస్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడు ఆపదున్నా కానీ వాళ్ళతో నిలబడేటువంటి నాయకులు నుంచి ఈరోజు ఎవరికైతే ఆర్థికంగా బలంగా ఉంటారో, తర్వాత ధనం అంటే ఖర్చు పెట్టగలుగుతారో, డబ్బు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. దట్ ఈజ్ ఏ కంప్లీట్ షిఫ్ట్, అంటే నార్త్ టు సౌత్ పోల్ షిఫ్ట్ లాగా వచ్చింది. అయితే మరి ఇప్పుడు ఇది మంచి పరిణామం అయితే కాదు డెఫినెట్గా రాజకీయాల్లో. అంటే ఓవరాల్ సొసైటీలో అయితే డెఫినెట్గా మంచి పరిణామం కాదు. ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్ పాలిటిక్సే ఆల్వేస్ బెటర్. ఎందుకంటే ప్రజలకి ఎవరైతే సర్వీస్ చేస్తారో, ఎవరైతే వాళ్ళకి అండదండగా నిలబడతారో వాళ్ళకే రాజకీయ నాయకుల అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా రాజకీయం అంటే ప్రజాసేవే కదా సార్. యాక్చువల్గా ప్రజల్లో నిత్యం సేవ చేసే వాళ్ళనే గెలిపించాలి. కానీ మార్పు అనేది రాను రాను పోతున్న కొద్దీ డబ్బు ప్రభావం రాజకీయాల్లో ఎక్కువ చూపెడుతుంది. మనం